ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఒక యాక్టివిటీ అండి. ఇక్కడ మా దగ్గర అన్నీ నేను మూతలు సేకరించి పెట్టుకున్నా కలర్స్గా. ఇది ఒక యాక్టివిటీ ఇస్తున్నాను వాళ్ళకి. ఒక లైన్ గీసి ఆ లైన్ మీదనే బట్ని ఒకే కలర్ తీసుకొని పెట్టమని. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ గమనించాలి మీరు. ఇక్కడ కుర్చీలో వేశాను, నేల మీద పెట్టాలి. అంటే ఇక్కడ ఏం యాక్టివిటీ జరుగుతుంది? ఫిజికల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. మాటికి లేయాలి, తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళాలి, వాళ్ళ కలర్స్ పెట్టాలి. ఇట్లా మ్యాథ్స్ని మనం నేర్పే తరుణంలో ఆకారాలకు ప్రాధాన్యత ఇచ్చుకురావచ్చు. దీంట్లో రేఖ, సరళ రేఖ మీద కాన్సెప్ట్ మనం గీతలు నేర్పించే విధానంలో ఈ ఆట బాగా ఉంటుందండి. చాలా సింపుల్ ఇది. మనం సీసా మూతలు ఇళ్లల్లో దొరికేటివన్నీ కూడా సేకరించుకొని అన్ని కలర్స్ సేకరించుకొని పెట్టుకున్నట్టయితే సుమారు నా దగ్గర 100 పైన ఉన్నాయి ఇవి. మరి ఇవన్నీ కూడా మ్యాథ్స్లో మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఏ కలర్ చూడండి, తమాషా చెప్పాను. ఈరోజు రెడ్ షర్ట్ వేసుకున్నాడు ఈ అబ్బాయి, అందుకని రెడ్ కలరే పెట్టమన్నాను. ఆ అబ్బాయి బ్లూ షర్ట్ వేసుకున్నాడు, అందుకని బ్లూ కలరే వేయమన్నాను. ఇక్కడ చూడండి, తమాషగా ఉంటుంది. రే నా కలర్తోనే మేము పెడుతున్నాం అనేటువంటి ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ వాళ్ళలో కలుగుతుంది. ఎక్సలెంట్. ఇంకా ఉన్నాయి వైట్, రెడ్ కలరు అయిపోయినాయి. ఓకే, సరే, చాలా బాగుంది. సరే, ఇంకొక లైన్ తీసుకున్నా, గ్రీన్ తీసుకో, ఇంకొక లైన్లో పెట్టేసి గ్రీన్. ఇదండి యాక్టివిటీ. థ్యాంక్ యూ.